హలో హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా. సో ఈ రోజు వీడియో ఏంటంటే మంచి స్నాక్ ఐటమ్ తో వచ్చేసాను. సో అదేంటి అని అనుకుంటున్నారా? ఎగ్ రోల్ చూపించబోతున్నాను. చాలా ఈజీగా తక్కువ టైంలో మంచి టేస్టీగా ఉండే ఎగ్ రోల్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి. సో ఫస్ట్ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను. సో వెజిటేబుల్స్ అన్నీ కూడా చాలా సన్నగా కట్ చేయాలన్నమాట, సో దట్ అన్నీ మనకి ఒకేసారి తగులుతాయి. ఏమేమి కట్ చేసుకున్నామో మళ్ళీ ఒకసారి చూసేద్దామా. ఆనియన్, క్యాప్సికమ్, క్యారెట్, టమాటో, లెమన్, క్యాబేజ్ అండ్ కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను. అలానే నేను పిండి కూడా కలిపి పెట్టుకున్నాను. గోధుమ పిండి, అందులో కొంచెం సాల్ట్ అండ్ ఆయిల్ వేసి కలిపి పెట్టుకున్నాను అనమాట. కలిపి ఒక 1 అవర్ ముందు కలిపి పెట్టుకున్నాను, సో దట్ కొంచెం బాగా నానుతుంది అని చెప్పి. సో ఎలా చేస్తామో చూసేద్దాం. సో ఇక్కడ నేనైతే 2 రోల్స్ చేయడానికి వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. సో ఫస్ట్ చపాతీ అనేది చేసుకుందాము. సో చపాతీ చేసిన తర్వాత కొంచెం సో చపాతీ అయితే రెడీ అయిపోయింది. ఒక ఎగ్ పగలగొట్టుకోవాలి. అందులో ఒక ఎగ్ వేసుకొని సో కొంచెం కారం, కొంచెం సాల్ట్, ప్యాన్ పెట్టుకోవాలి. సో ప్యాన్ హీట్ అవడానికి కొంచెం టైం పడుతుంది. ఈ లోపు మనం సలాడ్ ప్రిపేర్ చేసుకుందాం. సో సలాడ్ కి ఫస్ట్ బౌల్ పెట్టుకొని క్యాబేజ్, ఆనియన్, కొరియాండర్, క్యాప్సికమ్, క్యారెట్ అండ్ టమాటో, సో అలానే కొంచెం సాల్ట్, కారం, ఇందులోనే కొంచెం లెమన్ కూడా పిండుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. డన్. సో సలాడ్ కంప్లీట్ అయిపోయింది. పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రోల్ చేసుకుందాం. సో ఆయిల్ వేసుకొని ఆల్రెడీ చేసుకున్న చపాతీ ప్యాన్ మీద వేసుకోవాలి. దాన్ని చాలా తిప్పుతూ కాల్చుకోవాలన్నమాట, సో దట్ అది క్రిస్పీగా రాకుండా చాలా మెత్తగా వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఎలా తిప్పుతున్నానో అలా కాల్చుకోవాలి. ఇప్పుడు దాన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని మళ్ళీ ఆయిల్ వేసుకొని మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా ఎగ్, అది వేసుకోవాలి. దాన్ని కొంచెం స్ప్రెడ్ చేయాలన్నమాట. స్ప్రెడ్ చేసి కొంచెం హీట్ అయిన తర్వాత ఆ పైన కొంచెం లిక్విడ్లా ఉన్నప్పుడే మనం ఆల్రెడీ కాల్చి పెట్టుకున్న చపాతీని యాడ్ దాని మీద పెట్టుకోవాలి. సో దట్ అది బాగా స్టిక్ అయిపోయింది అనమాట. సో ఇలా బాగా కాల్చుకొని దీన్ని కూడా తిప్పుతూ కాల్చుకుంటూ ఉండాలన్నమాట. సో అది చాలా మెత్తగా వస్తుంది. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా. సో ఆల్మోస్ట్ ఈ రోల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం మయోనీస్, సో ఇందులో కొంచెం మయోనీస్ వేద్దాం. అలానే కొంచెం టమాటో సాస్ కూడా వేసి బాగా వీటినే బాగా మిక్స్ చేసేద్దాం. మయోనీస్ అండ్ టమాటో సాస్ మొత్తం స్ప్రెడ్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ పెట్టుకున్న సలాడ్ని యాడ్ చేసుకోవాలన్నమాట. సో దాన్ని అంటే నాకు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత ఇష్టం, సో నేను ఎక్కువే వేసి ప్రిపేర్ చేశాను. సో యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని అంతా ఒక కొంచెం కార్నర్కి తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు రోల్ చేసి పెట్టుకోవాలి. ఇలా రోల్ చేసి పెట్టుకుంటేనే మనం తింటున్నప్పుడు అవి బయటికి రాకుండా ఉంటాయి. లేదంటే మనం ఒకవైపు పెట్టుకొని ఇంకోవైపు పెట్టుకోకపోతే అవి బయటకు వచ్చేస్తూ ఉంటాయి, హ్యాండ్ అంతా పాడవుతుంది, బాగా రాదనమాట. సో ఇలా పెట్టుకొని దాన్ని సర్వింగ్కి ఒక ప్లేట్లోకి తీసుకొని దాంట్లో మయోనీస్ యాడ్ చేసుకున్నాను. దట్స్ ఇట్. టేస్టీగా ఉండే ఎగ్ రోల్ రెడీ. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. పట్టుకుంటా, నువ్వు తిను. బాగుంది కదా, చాలా చాలా బాగుంది. నువ్వు కూడా కొంచెం టేస్ట్ చూడు.
సూపర్ గా ఉంది, మీరు కూడా ట్రై చేయండి. సో this is the video for today, and please do like, share, subscribe my channel. Thank you. Bye bye.